అది శతాబ్దాల క్రితం విక్రమపురి అనే మహారాజ్యం. సంపదలో, సైన్యంలో, విద్యలో ఎలాంటి లోటూ లేదు. కాని ఆ రాజ్యానికి ఒక భయంకరమైన రహస్యముంది. ప్రతి రాజు సింహాసనం అధిష్ఠించిన 7వ సంవత్సరంలో అనూహ్యంగా మరణించేవాడు. యుద్ధం కాదు, విషం కాదు, వ్యాధి కూడా కాదు. ఎవరూ కారణం చెప్పలేకపోయారు. ప్రజల్లో చర్చలు. సింహాసనం శాపగ్రస్తం. పూర్వరాజుల ఆత్మలు తిరుగుతున్నాయి. ఇది దేవతల శిక్ష. కాని నిజం ఎవరికీ తెలియదు. క్రూన్ యువరాజు అరణ్యదేవ్. ఆ కాలంలో యువరాజు అరణ్యదేవ్ సాధారణ యువరాజుల్లా విలాసాల్లో మునిగిపోయేవాడు కాదు. అతనికి పుస్తకాలంటే ఇష్టం, ప్రశ్నలడగడం అలవాటు, నిజం తెలుసుకోవాలని తపన. తండ్రి రాజు వీరభద్రుడు మరణించినప్పుడు అరణ్యదేవ్ వయస్సు కేవలం 22. సింహాసనం ముందు నిలబడి అతడొక్క మాట అన్నాడు: ఈ రాజ్యం మీద ఉన్న శాపాన్ని నేను తొలగిస్తాను. అది దేవతల పని కాదు, మనుషుల తప్పిదం. ఆ మాటలు విన్న మంత్రులు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. రాజప్రాసాదం క్రింద ఎవరూ వెళ్లని ఒక నిషిద్ధ గ్రంథాలయముంది. అక్కడికి వెళ్లడం మరణంతో సమానమనేవారు. అయినా అరణ్యదేవ్ భయపడలేదు. ఒక రాత్రి దీపం చేతపట్టుకుని ఒంటరిగా లోపలికి వెళ్లాడు. అక్కడ పాత తాళపత్రాలు, రక్తంతో వ్రాసిన శాసనాలు, మరచిపోయిన ఒప్పందాలు. ఒక గ్రంథంలో ఒక వాక్యం కనిపించింది: రాజ్యం నిలవాలంటే రాజు బలవ్వాలి. అరణ్యదేవ్ గుండె వేగంగా కొట్టుకుంది. మరింత వెతికితే అసలు నిజం బయటపడింది. 100 ఏళ్ల క్రితం ఒక మహాయుద్ధంలో రాజ్యం ఓడిపోతున్నప్పుడు మంత్రులు ఒక రహస్య ఒప్పందం చేశారు. రాజు ప్రాణాన్ని త్యాగం చేస్తే రాజ్యం కాపాడబడుతుందని. ఆ రోజునుంచి ప్రతి రాజు 7వ సంవత్సరంలో నెమ్మదిగా విషమివ్వబడేది. అది దేవతల శాపం కాదు, మంత్రుల కుట్ర. ఇది తెలిసిన తరువాత అరణ్యదేవ్ భయపడలేదు, కోపం కూడా రాలేదు. అతను అన్నాడు: రాజ్యం రాజు ప్రాణాల మీద నిలబడితే అలాంటి రాజ్యం నాకవసరం లేదు. ఆ రోజు ఉదయం సభలో అందరి ముందు ఆ రహస్యాన్ని బయటపెట్టాడు. మంత్రులు వణికిపోయారు. ప్రజలు కోపంతో ఊగిపోయారు. మంత్రులు చివరి ప్రయత్నం చేశారు. ఆ రాత్రే అరణ్యదేవ్ను చంపాలని చూశారు. కాని అతను ముందే సిద్ధంగా ఉన్నాడు. రాజభటులు కుట్రని అడ్డుకున్నారు. మంత్రులు శిక్షించబడ్డారు. ఆ రోజుతో శాపగ్రస్త సింహాసనం కథ ముగిసింది. అరణ్యదేవ్ కొత్త నియమం పెట్టాడు: ఈ రాజ్యంలో ఎవరూ రాజ్యం కోసం బలికావాల్సిన అవసరం లేదు. రాజ్యం ప్రజల కోసముండాలి. ఆ తర్వాత విక్రమపురిలో ఏ రాజు అకాలమరణం చెందలేదు. ప్రజలు భయంతో కాదు, ఆశతో జీవించారు. కథలో సందేశం: శాపాలనేవి ఎక్కువగా మన భయాలే. నిజాన్ని వెతికే ధైర్యముంటే శతాబ్దాల అబద్ధాలు కూడా కూలిపోతాయి. నాయకత్వమంటే బలికావడం కాదు, నిజం కోసం నిలబడడం.